మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, ప్రతి ఒక్కరికి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలనుకుంటారు. లక్ష్మీ అమ్మవారు స్థిరంగా మా ఇంట్లో ఉండాలి అనుకుంటారు. కానీ ఆవిడ్ని చంచలమైన మనస్తత్వం కలవారు ఎలా ఉంటారో ఆవిడ అలాగే చంచలము, అంటే ఒక చోట అసలు ఉండదు. మనం అంటే ఏ విధంగా ఉన్నా కూడా ఆవిడ రావాల్సినప్పుడు వస్తుంది, వెళ్ళాల్సినప్పుడు వెళ్తుంది. అంటే ఆమె అనుగ్రహం కలగాలన్నా కూడా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టము ఉన్నప్పుడు, ఆ అనుగ్రహం మనకు కలిగినప్పుడు ఆమె స్థిరంగా ఉండాలన్నా కూడా మళ్ళీ దానికి అదృష్టం ఉండాల్సిందే. ఇవన్నీ జరగాలంటే అసలు ఏం చేయాలి? ఆమెని అలా స్థిరంగా మన ఇంట్లో తిష్ట వేసి కూర్చోవాలి అని అంటే, కూర్చునే విధంగా చేయాలి అని అంటే ఏమైనా పరిహారాలు ఉన్నాయా? అసలు ఎటువంటి విధానాలు ఆచరిస్తే ఆమెని మనం మొత్తానికి మన ఇంట్లోనే ఉంచుకోవచ్చు అంటారు? వాటన్నిటి గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా అమ్మ. లక్ష్మీ అనుగ్రహం ప్రతి ఒక్క మనిషి తనకు ఒక వయస్సు వచ్చి, తనకి ఊహ తెలిసి, చదువు పూర్తయి, ఇక అక్కడి నుంచి అతను ఉద్యోగము, సంసారము అనుకున్న ప్రతి దానికి కూడా రూపాయి. ఆ రూపాయి అనేటువంటిది ఇవాళ మన దగ్గర ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే చంచలం అనేటువంటిది ఉంది. కానీ ఆవిడ చంచలంగా ఉండటానికి అనేక కారణాలు ఉంటాయండి. ఎందువల్లనంటే కొంతమందిని విడిచి వెళ్ళిపోతేనే కొంతమంది జీవితాలు బాగుపడతాయి. ఎవరి దగ్గర అయితే డబ్బు అనేటువంటిది ఉన్నప్పుడు డబ్బుకు విలువ లేకుండా ఉంటారో, ఆ డబ్బును చూసి ఎదుటి మనిషికి విలువ లేకుండా ఉంటారో రాక్షస ప్రవర్తన అంటారు. అటువంటి వారి దగ్గర నుంచి అమ్మవారి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయి మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడే అది వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళ ద్వారా 10 మందికి మంచి జరుగుతూ ఉంటుంది. ఇది మనం గమనించడం కష్టం. అంటే ఒక చోటు నుంచి వెళ్ళిపోతేనే ఇంకొకరికి లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది అంటారా? అంటే ప్రతి మనిషి దగ్గరికి ఆవిడ వస్తుంది. ఆ వచ్చే ముందు ఆ మనిషి ఎలా ఉన్నాడు, వచ్చిన తర్వాత మనిషి ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. వచ్చే ముందు మనిషి ఎట్లా ఉన్నా మనం టైంకి అన్నం తిని 10 మందికి ఉపకారంగా ఉంటాం. వచ్చిన తర్వాత ఆ తత్వం మారిపోయి అన్నం తర్వాత అయినా తినచ్చు, ముందు సంపాదించేసుకుని కూడబెట్టేద్దాం అనేటువంటి ఒక స్థితిగా మనలో ఉంటారు. ఒకటి ఆలోచించండి, రూపాయి సంపాదించిన ధర్మంగా అంతన్నమేగా తినేది, అన్యాయంగా 1,00,000 రూపాయలు సంపాదించిన అంతన్నమేగా తినేది. లేదు, ధర్మంగా రూపాయి సంపాదించిన వ్యక్తి ఇంతన్నము, అధర్మంతో 1,00,000 రూపాయలు సంపాదించిన వ్యక్తి ఇంతన్నం తింటాడా? ఎంత పడితే అంతే అండి కదా. ఎలా ఉన్నా కానీ ధర్మంగా రూపాయి సంపాదించేటువంటి వ్యక్తి కడుపుకు తృప్తిగా తినగలుగుతాడు. కానీ అధర్మంగా వచ్చేటువంటి రూపాయి, అంటే ఎక్కువగా వచ్చేటువంటి రూపాయి ఏం చేస్తుందంటే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టించి సమయానికి భోజనం లేకుండా చేస్తుంటుంది. ఎప్పుడైతే నువ్వు డబ్బు అనేటువంటి నీ దగ్గరకు వస్తున్నప్పుడు టయానికి నువ్వు చేయవలసినటువంటి పనులు మానేసి దాన్ని అధిగమించి చేస్తున్నావు, అతిక్రమించి, అప్పుడు అమ్మవారు మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఇంకొక మనిషి దగ్గరికి వెళ్తుంది. చంచలము కాదండి. మనకు ఒక మనిషి విలువ ఇవ్వనప్పుడు ఆ మనిషి మన దగ్గరికి వస్తాడా? అంతే. ఒక మనిషితోటి అలా ఉన్నప్పుడు యావత్ ప్రపంచం మొత్తాన్ని నడిపించేటువంటి తల్లి. అలాగే యాదేవి సర్వభూతేషు, యాదేవి సర్వభూతేషు, మొత్తం అందరికీ కూడా, అంటే పంచభూతాలు అంటే మనకు అయితే తెలుసు. కానీ అమ్మవారి దృష్టి ఏంటి? మొత్తం అన్నిట్లోనూ ఒకే రకంగా చూస్తుంది ఆవిడ. అన్నిట్లలో తను అన్నిట్లలోనూ కూడా చూసుకున్నటువంటి ఆ తల్లి అందరికీ అన్నీ సమకూరుస్తున్నప్పుడు నువ్వు విలువ ఇవ్వలేదు అన్నప్పుడు ఆవిడికి కాదుగా, ఆ తత్వానికి నువ్వు విలువ లేకపోయావు. విలువ లేని వస్తువు నీ దగ్గర ఉండకూడదు, విలువ తెలియని వస్తువు నీతోటి ఉండకూడదు. వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ నీకు తెలియాలి, విలువ అర్థమవుతుంది. అది తత్వం అనమాట. అమ్మవారి యొక్క తత్వం అలా ఉంటుంది. ప్రతి మనిషి అమ్మవారిని కోరుతూనే ఉంటారు. ఇప్పుడు మనకు చండీ సప్తశతిలో 5వ అధ్యాయంలో వస్తుందండి, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అలాగే యా దేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు క్షుధా రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు పుష్టి రూపేణ సంస్థిత అని అమ్మవారు అనేక రకాలుగా ఎలా ఉంది నాయన. ఒక సమయాన్ని అనుసరించి నువ్వు కొలు,
నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా అని ఆవిడ రెడీగా ఉన్నారు. ఆవిడ ఏమడిగింది, క్షుధారూపేణ సంస్థిత. క్షుత్ అంటే ఆకలమ్మ. ఇంతమంది ఆకలి తీరుస్తున్నా, ఆకలి తీర్చాలి అంటే అక్కడ నా పాత్రలో ద్రవ్యం ఉండాలిగా. అక్షయ పాత్ర కాదు, మీరు 10 మంది కలిసి ఇచ్చేటువంటిది నేను 1000 మందికి ఇస్తున్నా. కాబట్టి ఆ పాత్రలో ద్రవ్యం తక్కువైంది. క్షుధారూపేణ సంస్థిత. నేను ఆకలితో ఉన్నాను అని అనుకో, నాకు అందించు, నేను 1000 మందికి అందిస్తా. నేను దానికోసం సిద్ధమై ఉన్నా, నేను అందించడానికి. నువ్వు ఏదైతే ఇవ్వవలసిందో అది యజ్ఞ రూపంలో నాకు సమర్పించు, నేను సిద్ధంగా ఉన్నాను చెప్పి అమ్మవారు. కానీ అది మనం వినం కదా. ఇప్పుడు 19వ తారీఖు నిజజ్యేష్ఠ మాసం, భృగు పంచమి అంటారండి. భృగువారము పంచమి అమ్మవారికి చాలా విశేషమైనటువంటిది. అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యం విప్పపు అంటారమ్మ, మధుపుష్పము అంటారు. ఆ మధుపుష్పము 1,00,000 మధుపుష్పాలతో అమ్మవారికి ఐశ్వర్య లక్ష్మి హోమం ఆ రోజు చేస్తున్నాం. ఎందువలన చరాచర జగత్తులో అందరికీ కూడా కడుపుకి నింపేటువంటి అమ్మకి మన చేతితో ఒక ముద్ద ఇవ్వటం, ఈ భాగ్యం ఎంతమందికి కలుగుతుందండి? మన చేత్తో అమ్మకి ఒక ముద్ద ఇవ్వటము అనేటువంటిది, అంటే మన కడుపు నింపేటువంటి తల్లికి, మనకు చిన్నప్పుడు అమ్మ గోరుముద్దలు పెడుతుంది, మనం పెద్ద ఎంత అమ్మకి ఒక ముద్ద. ఆ రకంగా అమ్మకు ముద్ద పెట్టి కడుపు నిండి అమ్మ యొక్క కడుపు నింపేటువంటి ఒక యోగం ఎంతమందికి లభ్యమవుతుంది? అటువంటి చక్కటి ఒక మార్గం రేపు 19వ తారీఖు జరుగుతుంది. కాబట్టి అందులో చెప్పబడిన రీతిలో ప్రతి ఒక్కరూ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ విప్ప పువ్వు, ఆ ఒక్క మంత్రంతో అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైతే మహామంత్రం ఉంటుందో ఆ మంత్ర పాశుపతంతో శ్రీ సూక్తం అమ్మ. శ్రీ అంటేనే లక్ష్మి. 28 సార్లు ఆ శ్రీ సూక్తం మహామంత్ర పాశుపతంతో శ్రీ సూక్తాన్ని 28 సార్లు విప్ప పువ్వు, అలాగే తేనె, పసుపు, కుంకుమ, లవంగాలు, యాలకులు, జాజికాయి, జాపత్రి, పచ్చకర్పూరం, ఇలా మొత్తం 8-9 రకాల ద్రవ్యాలు. ఈ ద్రవ్యాలతో అమ్మవారికి ముద్ద ఇవ్వటం, అనంతరం తాంబూలం. ఈ రకంగా ఈ ద్రవ్యాలతో, ఇవన్నీ కూడా శోభన ద్రవ్యములు అని అంటారు. శోభన ద్రవ్యము అని అంటే ఎప్పుడూ కూడా తృప్తిగా ఉండేటువంటిది. ఏ తత్వంలో కూడా ఇది లేదు అని. మనకి ఎంత డబ్బు ఇచ్చినా ఇంకా అంత డబ్బు ఇస్తే బాగుండు అనుకుంటాం. కడుపు నిండా భోజనం చేస్తే మాత్రం అమ్మ చాలు. ఎంత సంపాదించినప్పటికీ కూడా మన కర్మ ప్రారంధవశాత్తు సంపాదన మీద ఉండేటువంటి దృష్టితో కడుపు నిండా భోజనం చేయలేక, సంపాదించి కడుపు నిండా తిందామనే టయానికి అన్ని రకాల వ్యాధులు వచ్చి తినలేక అప్పుడు టాబ్లెట్లు వేసుకొని ఇబ్బంది. ఇక మీరు తింటాం ఇప్పుడండి. కనుక అమ్మవారు ఏం చేస్తుందంటే, నువ్వు పెట్టే ఒక్క ముద్దకి నీకు ఆ జన్మాంతము కూడా సమయానుకూలంగా ఏ సమయానికి ఏ పదార్థం నీ కడుపులో పడితే నువ్వు తృప్తిగా ఉండగలవో అటువంటి తృప్తికరమైన జీవితాన్ని నీకు అలా అనుగ్రహ రూపంలో అందించేస్తుందండి. అంత విశేషం తెలుసుకోవాలి మనం. అవిన్ని మనం స్థిరంగా ఉండదు, చెంచులక్ష్మి స్థిరంగా ఉండదు అని అంటూ ఉంటాం. చాలా తప్పు. మనం ఉండే రీతిలో మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తికి మనం విలువ ఇవ్వకపోతే ఇంకోసారి వస్తాడా? అటువంటిది నీ జీవితానికి వృద్ధి ఇచ్చేటువంటిది ఆ లక్ష్మి ఏదైతే ఉంటుందో ఆవిడికి నువ్వు విలువ ఇవ్వనప్పుడు నీ దగ్గర ఎందుకు ఉంటుంది? కాబట్టి ఆ విలువ ఎక్కడైతే ఉంటుందో ఆవిడ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనం గమనించాలి. చెంచు లక్ష్మి అంటే నిజమే, ఆవిడ ఎందుకైంది? మన వల్లే కదా అయింది. స్థిరత్వం ఎందుకు లేదు? ఈ కారణం చేత లేదు. నువ్వు చక్కగా నీకు వచ్చేటువంటి ద్రవ్యంతో నలుగురికి కడుపు నిండా భోజనం పెట్టి నువ్వు భోజనం చేయడం మొదలుపెట్టు. ఇందులో మన పెద్దవాళ్ళు ఇందాక కూడా అనుకున్నాం, అందరూ బాగుండాలి అన్నప్పుడు కొంతమంది ఏమంటారు, అందులో నేను ఉండాలి అంటారు. చాలా తప్పు పదం అది. ఎందుకంటే అందరూ బాగుండాలి అన్నప్పుడు ఆ అందరిలో నువ్వు కూడా ఉన్నావు కదా. ఆ చిన్న విషయం మనం తెలుసుకోవాలమ్మా. అందరూ బాగుండాలి, అందరితో అందరూ ఉండాలి అంటే తగాదాలు లేకుండా, నువ్వు ఇది ఇచ్చావు, నాకు అది ఇచ్చావు, ఇది నాది, ఇది నీది అనేటువంటి విషయం తగాదా పడకుండా, పోయింది ఓకే అది నాది కాదు అని వదిలేసేయి. నువ్వు ఎప్పుడైతే దాన్ని వదిలేస్తావో అమ్మవారు అంతకు మించి నీకు రెట్టింపిస్తారు. నీ రూపాయి ఏదో ఎదుటి మనిషి దగ్గర ఉందని చెప్పి వాళ్ళని నువ్వు కనుక హింసిస్తే అమ్మవారు నీకే ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే వాడి బుద్ధదే. నువ్వు వదిలేసేయి. దాని గురించి నువ్వు ఎందుకు బాధపడతావు? కలిసి ఉందామనుకుంటే వదిలే. విడిగా ఉండాలి అనుకుంటే అసలు నీకు ఈ ఆలోచన వద్దు. ఆలోచన ఎవరికి ఉంటుంది? అందరూ బాగుండాలి, అందరూ నేనుండాలి అన్నప్పుడు ఏంటి, అందరిలో నువ్వు లేవుగా. ఇటువంటి ఆలోచన పక్కన పెట్టి అందరూ బాగుండాలి, అందరిలోనూ అందరితోనూ అందరూ చక్కగా ఉండాలి అనే తత్వం నువ్వు నేర్చుకో.
నేను వెళ్ళమని, నువ్వు వదిలి వెళ్ళమని అమ్మవారు వెళ్దు. ఎందుకంటే నీ ద్వారా 100 మందికి మంచి జరుగుతుందిగా, కాబట్టి నువ్వు వదిలి వెళ్దమ్మా. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికపరమైన ఇబ్బంది ఎందుకు వస్తుందమ్మా? అసలు బ్యాలెన్స్డ్ చేసుకోకపోవడం వల్లే వస్తుంది. ఖచ్చితంగా ఆర్థికపరమైన సమస్య అంటే ఒకటి బ్యాలెన్స్ చేసుకోకపోవటం, 2 అవతల వ్యక్తికి ఉన్నది నా దగ్గర లేదు అనుకోవటం, అవతల వ్యక్తికి ఉన్న పదార్థం వస్తువు నా దగ్గర లేదు అనుకోవటం. ఈ 2 పెట్టుకోవటం వల్లనే కదా బ్యాలెన్స్ కనెక్ట్ చేసుకోలేక ఆర్థికపరమైన ఇబ్బంది వస్తుంది. ఆ రెండిట్లు నువ్వు జాగ్రత్త చేసుకుంటే నీ కింద ఉన్నవాడికి నీ దగ్గర లేదుగా, వాడు ఉన్నదాంతో తృప్తి పడుతున్నాడుగా. అలా మనం తృప్తి పడినప్పుడు మనకు వ్యవస్థ నిలబడి ఉంటుంది, ఎప్పుడు మనం మంచిగానే ఉంటాం. అది మనకు లేకపోవటం వలన ఎదుటి మనిషికి ఏదో ఉంది, అది మనకు లేదు, దానికోసం మనం తాపత్రయపడుతున్నాం. ఆ తాపత్రయపడి మనం ఏం చేస్తున్నాం అక్కడ, వాడు అందరినీ మోసం చేస్తున్నా, వాడికి వస్తుంది, నేను ధర్మంగాను నాకు రావట్లా. ఈ మాట వలన వాడు చేసిన పాపం మొత్తం నీకు వస్తుంది, నీ పుణ్యం మొత్తం వాడికి వెళ్తుంది. వాడు ఎదుగుతున్నాడు, నువ్వు చూస్తున్నావు అంతే. కాబట్టి బ్యాలెన్స్ అనేటువంటిది ఇక్కడ ఉండాలమ్మా. ఆ రెండిట్లో మనం బ్యాలెన్స్ చేసుకుంటే అమ్మవారు పొమ్మన్న పోదు అక్కడే వచ్చి కూర్చుంటుంది. అది. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి